మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. ఓకే సార్, రెడీ అండి. నేను తర్వాత కమిట్ అయితే నేను మాట్లాడతాను, అయితే నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావు అయితే తర్వాత మీరు మాట్లాడాలి, తర్వాత నేను మాట్లాడతాను చెప్పాలి సార్. అయిపోయింది. అందరికీ నమస్కారం. నాలుగో బ్రాంచ్ కాకినాడలో ప్రారంభోత్సవం చేయడం నేను సంయుక్త మేనన్ గారు నా ఇద్దరు చేతుల మీదుగా, ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు, అలాగే చైర్మన్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు, సరే గారు, దాంతో సుధాకర్ గారు ఉన్నారు, ఇక మిగతా అంతా వేరే ఊరికి సంబంధించిన మిగతా నా మిత్రులందరూ. ఇది ఎంతో ప్రారంభంలో కానీ మా ఈ యొక్క అనుబంధం అంటే మహిళల ఆభరణాలు, మనకు కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్నీ ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు, అలాగే ఎక్కువ బరువు కాకుండా, అంటే ఏంటి బరువు అంటే మా ఆడ వేసుకునే వాడికి బరువు కాకుండా కొన్ని వాడికి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క 4 అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం, చాలా ప్రతి రంగంలో కూడా ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు, ఆభరణాలే కాదు, అంటే మొదటి ఫ్లోర్లో బంగారం, రెండో ఫ్లోర్లో మరి వజ్రాలు, మూడో ఫ్లోర్లో యాంటిక్ ఐటమ్స్, ఇలా 4 అంతస్తుల భవనం ఎంతో ధనమానకీయంగా మన కాకినాడకి పట్టణానికి. సరే అక్కడెక్కడో నేను పుట్టిన 4వ బ్రాంచ్ ఇది. మొదటి బ్రాంచ్ హైదరాబాద్లో, రెండో బ్రాంచ్ విజయవాడ, మూడో బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం, అలాగే ఇక్కడ ఈ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో, అంటే ముందు పుట్టినిల్లు, ఆ తర్వాత ఇక్కడ మెట్టినిల్లు. మా మామగారిని ఇక్కడ కాకినాడ, అంతే కదా, మహిళలకి ఇలా మెట్టినిల్లు, మామగారు ఎప్పుడు అత్తారిల్లు అంటారు. మా అత్తగారిది కృష్ణా జిల్లా, మా మామగారిది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అంటే బాబర్ కపిలేశ్వరపురం దగ్గర. అదే వాళ్ళు చెప్తున్నారు, గోదావరి జిల్లా అంటే వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమున్నా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళలో ఉందనుకుంటే గోదావరి నీళ్ళలో. అలాగే వెటకారం, అదే ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం. ఎంత మా మామగారు అనుకున్నప్పుడు కూడా ఎంతో ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టడి చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి చాలా రోజులైంది ఇటు ప్రాంతానికి, ఇక్కడికి కాకినాడ పట్టణానికి. మన మా గురి గారు ఏదో వాళ్ళ అమ్మాయి గారి అబ్బాయి కానీ కొత్తపేటలో జరిగింది. సో ఇవాళ ఇక్కడికి రావడం కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్నీ పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడు మొదటి ఎన్నికలు నేను కొత్తపేట కొడుకుని ఏదో వచ్చాం, మామగారికి అంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది. హైయెస్ట్ మెజారిటీ కొట్టాము మెరుమెరుల్లో, 45,000 మెజారిటీతో అన్నాడు. బీబీసీలో కూడా కో కెనడా అని, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా అని ఉంటుంది. అభివృద్ధికి నోటు కనుక కో కెనడా అని రకరకాల పేరుతో
అలాగే కాలజ్ఞానం అప్పుడు బ్రహ్మ గారు కానివ్వండి నాస్టర్ డామస్ వాళ్ళందరూ కూడా పేర్లు తర్జుమా చేసి అదొక వేరే కథ అనుకోండి, అది అతని పేర్లు పెడితే వాళ్ళకి ప్రాణానికి ముప్పని దాన్ని తర్జుమా చేసి అలా చేస్తే ఇక్కడేమో భాష రాకి మంచి కోకాని అని. సో అలాగే ఇక్కడ ఎన్నో ప్రశస్తమైన గుళ్ళు ఉన్నాయి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో, పంచనామాలు ఇవన్నీ. అలాగే ముఖ్యంగా వేద పాఠశాలలు, వేద పండితులు పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో. సరే ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం, నా మీద నమ్మకంతో, నా సంస్థలతో కుటుంబ సభ్యుల్లాగా ఈనాడు అందరం కలిసిపోవడం జరిగింది. ప్రారంభించినందుకు మరి ఇక్కడ మహిళలు అన్ని రకాల అంత జీరో సైజులు ఇవన్నీ పాటిస్తూ, అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాజుగ్గా ఎలా అందంగా ఉండాలి ఒక యువతరంలో చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ మన నిత్యమేనన్ గారు ఉన్నారు, ఇక్కడ సంయుక్తమేనన్ గారు, సారీ సంయుక్తమేనన్ గారు ఉన్నారు. ఏమన్నా ఉన్నారంటే ఇలా ఉండాలి. సామాన్య ప్రజలకు బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? బంగారం ఇప్పుడు మన దేశపు ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుందమ్మా. దాన్ని బట్టే బంగారం ఒక విలువ పెరగడం, దాన్ని బట్టి ఆర్థిక ఒక మన దేశ వాణిజ్య ప్రభావం దానిపైన ఉంటుంది. అంతే కదా, మనకి ఎంత బంగారం నిలువ ఉంటే అంతా అక్కడ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ఒక రూపాయి వాల్యూ కానీ దాని విలువ కానీ దాన్ని బట్టి మేము ఇచ్చేస్తాం. అది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అది తీసుకోవాల్సిన నిర్ణయం, ద్రవ్య బలం. సామాన్య ప్రజలు కొనుక్కునే ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా, ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి, దాని అంత సంబంధం ఉండదు. స్కీమ్స్ అన్నది ఏంటంటే పేద ప్రజలకి మనకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అతి తక్కువ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇవ్వడం. వాళ్ళకి బంగారం అన్నది జనరల్గా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది. అది వేరే సబ్జెక్ట్ టోటల్గా. దానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం విధానాలకి సంబంధం ఉండదు. సార్ యాడ్స్కి దూరంగా ఉండే బాలయ్య పశ్చిమ యాడ్స్ చేస్తున్నారు. అయ్యో ఎందుకంటే సాధారణంగా ఇక్కడ ఉన్నాను నేను, అడుగు పెట్టానని దానితో చూస్తాను. ఏదైనా దేంట్లైనా అన్స్టాపబులే అనుకున్నారా? ఎవరు ఊహించింది చేయడమే నైజం. ఎవరు అనుకోలేదు అన్స్టాపబుల్. కొన్ని హీరోలు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, నేను అసలు రాడేమో దాంట్లో అనుకున్న తరుణంలో మరి అందరికి కాదుగా, చాలా సెలెక్టెడ్గా చేస్తారు, మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. అది మీకు చెప్పొచ్చి అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ ఉంది, దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాను. మంచి అవతల వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఆ ఒత్తిడిలో ఉన్న వాళ్ళకే ప్రజలకు చూస్తే ప్రజలకే కాదు, మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఎప్పుడు 24 గంటల లైఫ్లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం, వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ ఇక్కడ ఆ కంఫర్ట్ ఇవ్వడం, వాడు కూడా ఓపెన్ అవ్వడం. సార్ ఆదిత్య 999కి త్వరలో మీరు డైరెక్షన్ చేస్తున్నారు. శ్రీనివాసరావుగా బతికే ఉన్నారా 34 ఏళ్ళు ఇప్పటికీ బాబు ఎప్పుడో సినిమా అంటాడు ఆయన. అది ఉపయోగపడతాడు పెరిగిన పిల్లలు పెరిగిన దాని విలువ కూడా పెరుగుతుంది. బంగారం ఎటువంటిదంటే దానివల్ల మనకి మన వల్ల దానికి కూడా అట రెండు రకాలుగా ఉపయోగం. ఒకటి మనం వేసుకుంటే దానికి అందం మహిళలుగా అలాగే ఇప్పుడు మనం కొంటే అమ్మే వాళ్ళకి కూడా వ్యాపారం.
రాజకీయాలు మరి ముందుకు వెళ్తున్నారు కదా, రాజకీయాల్లో మీరు చేయగలటానికి ట్రై చేస్తున్నారు. సార్ బాలయ్య పాలిటిక్స్ వద్దు, పాలిటిక్స్ వద్దు మళ్ళీ మళ్ళీ దొరకనా సార్. సార్ పాలిటిక్స్ వద్దా సార్? ఏదైనా చాలా సంతోష బాధపడుతుంది మళ్ళీ గుర్తు చేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని అలాగే సత్సంబంధాలని మళ్ళీ ఇంకా మళ్ళీ పొందుపరిచి దాన్ని బలపరిచినట్టే. ఇప్పుడు మా మామగారు దేవరపల్లి సూర్యారావు గారు ఇక్కడే అదే టెలిఫోన్ భవన్ ఎదురుగా అందమైన ప్రకృతి, అందమైన నర్సరీ, మారుడు మిల్లు ఉంది. ఈ పిల్ల అసలు షూటింగ్ అయినా కూడా కదలలేదు అక్కడికి. సార్ మోక్షంతో చెప్పండి సార్. నిన్న మారుడు మిల్లు ఉండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మారుడు మిల్లు. సార్ 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 మోక్షంతో చెప్పండి సార్. జనం అంతా ఎదురు చూస్తున్నారు, మోక్షంతో ఎప్పుడు వస్తాడు? అదే సినిమా మొదలు పెట్టాల్సింది అనివార్య కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగా అయిపోవడం వల్ల చూస్తున్నారు మీరు. ఇప్పుడు వాతావరణం బాగోలేదు, ఇక్కడ పడితే అక్కడ ఫ్లూ, టైఫాయిడ్లు. సో ఆయనకి సడన్గా బాగా ఉంది, 2 రోజులుగా తక్కువ ఉండింది. సరే దాన్ని మనం కొట్టే పూజే కదా అనుకున్నాం, అది ఒకసారి రాత్రికి దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయడం అంతా మనం మంచిగా అనుకోవడం తప్పితే తప్పకుండా అబ్బాయిల యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కాకినాడ కోర్టు మీద మాఫియా మీద సినిమా చేస్తారు సార్. కాకినాడ కోర్టు మాఫియా మీద ఈ సినిమా ఏమైనా చేస్తారు? నువ్వు ఇప్పుడు పోతు ఇప్పుడు ఎలా పోవు స్వామి, సంతోషం ఆవిడకి ఇస్తారు అవకాశం. అంతే అందరికీ కుదరదు. అన్స్టాప్ నేను చెప్పాగా, అందరు చేయండి అని ప్రోగ్రామ్స్. రేపు ఎవరు అడిగినా సరే నేను ఎవరు చేయను. అల్లు అరవింద్ గారికి నాకు నా సంబంధం చిన్నప్పటి నుంచి. రామయ్య గారు అంటే మాకు నాన్నగారితో ఉన్న సాన్నిధ్యం చిన్నప్పటి నుంచి. నేను అల్లు అరవింద్ గారు బాగా నుంచి మేము ఒకడు తెలిసిన వాళ్ళు మా కుటుంబాల మధ్య అలా ఉండేది. అందుకే వాళ్ళకి అనగానే ఇంకా ఇంకొక క్షణం కూడా ఆలోచించాను. అది కొనే కస్టమర్స్ ఇప్పుడు ఇందులో మెయిన్ ఏంటంటే ఇంకా డిజైన్. ఇప్పుడు వేరే దుకాణాలు అనుకోండి, వాటిలో ఒక 20 చూపిస్తారు అంతే. ఎందుకు మిగతా చూపిస్తే మరి కాపీ కొడతారు మా డిజైన్. ఇక్కడ అలా కాదు, 200 ఉంటే 200 మీరు మినిమం పరుస్తారు. సో అదే అవుతుంది సార్. మన కస్టమర్ ఫ్రెండ్లీ, అది మేము జ్యువెలరీ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ అంటాం. అలాగే కాలుష్యం వీటన్ని వారిని బాలకృష్ణ గారు అలాగే వచ్చేవాళ్ళు కూడా మనకి మంచిగా అదే వైబ్రేషన్స్ అందరికీ పోతుంది. సార్ సంక్రాంతి సినిమా ఎప్పుడు సార్? సార్ బాలకృష్ణ గారు సంక్రాంతికి సినిమా లేక అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. కనీసం మోక్షంతోనే వస్తారు అనుకున్నాం. మళ్ళీ సంక్రాంతికి మీరు ఎప్పుడు సందడి చేస్తారు? గుమ్మడికాయ కొట్టేసారు, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది సినిమా సార్? జనవరి 12 విడుదల. అదే మరి గుమ్మడికాయ కొట్టేశారు కదా సార్, ఎలా ఉంటుంది సినిమా? ఎలా ఉంటుంది అనండి. అంటే అయిపోయింది కదా, షూటింగ్ అయిపోయింది కదా సార్. ఒక్క నిమిషం మాట్లాడతారు. ఇప్పుడు ఈ తోచిన భాషకు ఏ భాష మాట్లాడినా ఊరికి వెళ్ళాలి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ పరిస్థితి మొత్తం అదొక 2000 ఇక్కడి నుంచి వస్తున్నారు చాలా మంది. అందరూ పంపిస్తున్నారు, లెటర్ ఇస్తున్నారు. సరే గారు వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కంటే బ్రాండ్ అది.
చంద్రబాబు నాయుడు గారు ఎలా బ్రాండ్ రాష్ట్రానికి అలా మన క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్. అందరూ వస్తున్నారు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరూ. సార్ అన్స్టాపుల్ 4లో పిఠాపురం ఎమ్మెల్యే గారు హిందూపురం ఎమ్మెల్యే గారు అన్న షో అన్న అనుకోవచ్చా? సార్ మీ రికార్డ్ మీరే బ్రేక్ చేయాలి సార్. మీ రికార్డ్ మీరే బ్రేక్ చేయాలి. మేమే దానికి తిరిగి రాయాలన్నా మేము సంయుక్త బెల్లర్గా మాడతారు. నాగార్జున గారు బంగారం కొనమంటారు, వెంకటేష్ గారు బంగారం తాగట్టు పెట్టమంటారు, మీరేం చెప్తారు? లలిత గారేమో డబ్బులు ఉరికే రావని ఆయన చెప్తున్నారు సార్. లలిత జ్యువెలర్స్ ఏమో డబ్బులు ఉరికే రావని వాళ్ళు మనిషి వ్యవహార శైలి ఉంటుంది. అందరు బాగా ఎంజాయ్ చేశాం కదా వాళ్ళ కాన్వర్సేషన్ అని అనుకున్నాం. నమస్కారం అండి. ఈ వేగా జ్యువెలరీతో డిజైన్స్ గురించి మాట్లాడాలని సార్ చెప్తున్నారు మీరు. నమస్కారం అండి. వేగా జ్యువెలరీతో ఈ యొక్క ఇది ప్రారంభం బాలయ్య గారితో ప్రారంభం చేయడం నా అదృష్టం. వేగా జ్యువెలరీతో మనం ఒక యాడ్ ఫిల్మ్ చేసాము. అప్పుడు నేను ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇవన్నీ నేరుగా చూసి పర్సనలీ ఐ లవ్డ్ ఇట్ అ లాట్. ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్గా కానీ లైట్గా. ఎవరో అడిగారు ఈ బంగారం ప్రైస్ పెరుగుతుంది, బట్ ఒక ఆడవాళ్ళని డ్రెస్ చేస్తే అది ఫుల్గా కనపడాలి బంగారం వేస్తే. సో ఈ డిజైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ దట్ అది ఫుల్గా కనిపిస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ వేగా. అంతే, ఇంకేం లేదు. 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్లో డైమండ్, ఒక ఫ్లోర్లో యాంటిక్, ఒక ఫ్లోర్లో గోల్డ్. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఈ బ్రాండ్తో వేగా జ్యువెలరీస్ ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా పైకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అంటే ప్రజాపాలన అలాగే ఇది ఫస్ట్ టైం నాకు కాకినాడలో. బాలయ్యతో కలిసి రావడం ఎలా ఫీల్ అవుతుంది? అదే బాలయ్యతో కలిసి రావడం ఎలా ఫీల్ అవుతుంది? సూపర్ ఫన్. అది యాడ్ షూట్ జరిగిన రోజు ఫుల్ డే నేను నవ్వడం స్టాప్ చేయలేదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇట్ వాజ్ సూపర్ ఫన్. అంత ఎనర్జెటిక్గా, హ్యాపీగా అయిపోతుంది. స్వయంభూ మూవీ, ఒక పీరియాడిక్ మూవీ జరుగుతుంది నిఖిల్ గారు. ఓకే ఓకే మైక్ తీసుకు మైక్